పెద్దల్ని సత్కరించుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇప్పుడు గౌరవనీయులు టీవీ నరసింహారావు గారిని వేదిక ఇచ్చేవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి, పూర్వం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీవీ నరసింహారావు గారు, మన సంస్థకి ఆత్మీయ బాంధవులు, ఒక విలక్షణమైనటువంటి తత్వంతో ఉన్నత ఉద్యోగం చేసి ఆ భూమికను పరిపుష్టంగా గావించి సమర్థవంతంగా నిర్వహించి అందరి ఆదరాభిమానాలు అందుకున్నటువంటి పెద్దలు టీవీ నరసింహారావు గారు ఇవాళ అమృత కల్చరల్ అకాడమీ సత్కారాన్ని అందుకుంటున్నారు. వ్యక్తిత్వం ఘనంగా ఉన్నప్పుడు మనిషి ఎన్నో విధాలుగా కీర్తింపబడతాడు. మేరు నగధీరులను దిగినటువంటి స్థాయిలో వారి యొక్క విద్వత్తుతోటి రాణించిన మహానుభావులు వారు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. గౌరవనీయులు నరసింహారావు గారు, రాజేష్ గారు, విశాల్ గారు వారిని సత్కరించారు. ఇప్పుడు పద్మశ్రీ శ్రీమతి పద్మజారెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పద్మశ్రీ పద్మజారెడ్డి గారు, స్వాగతమమ్మ. నటరాజమూర్తి అయినటువంటి పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒక విశాలమైనటువంటి రీతిలో సమ్మోహనపరిచేటువంటి నర్తనంతో అందరినీ ఆకట్టుకునే పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి గారి వేదిక విచ్చేస్తున్నారు. ఒక నర్తన పారిజాతంలాగా ఎదిగి తమ శిష్య ప్రశిష్యులతోటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ నర్తన తోరణానికి విశేష రీతిలో ఒక నాట్యాన్ని నేర్పినటువంటి లాలన తెలిసినటువంటి ఒక విదుషీమణిగా ఇవాళ పద్మజారెడ్డి గారు వేదిక వచ్చారు. సత్కారం అందుకోబోతూ ఉన్నారు. వారిని సత్కరిస్తారు భార్గవి గారు, సీత గారు సంయుక్తంగా అమృత కల్చరల్ అకాడమీ సత్కారాన్ని స్వీకరిస్తారు. శరీరానికి ఆత్మకు నడుమ సాగేటువంటి ఒక భావ వీచికల్ని అందంగా అల్లగలిగినటువంటి నేర్పు నాట్య కళాకారులకి, ప్రత్యేకించి నాట్యాన్ని రూపకల్పన చేసే గురువులకి స్ఫుటంగా తెలుస్తుంది. ఆ గురువుల యొక్క కృపతోటి ఈ స్థాయికి ఎదిగిన పద్మజారెడ్డి గారికి మరొక మారు శుభకామనలు తెలియజేస్తూ శ్రీమతి కోటి సూర్యప్రభ గారిని వేదిక విచ్చేవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభ గారు మనకి చలనచిత్రాల ద్వారా ఒక అభినయ కళాకారిణిగా విశేషంగా తెలుసు. అయితే అంతకు మించి ఒక అద్భుతమైనటువంటి ఒక నర్తకీమణి. ఎన్నో విధాలుగా ఒక నంది అవార్డులు కావచ్చు, ఆమె చేసినటువంటి కార్యక్రమాల ద్వారా అనేక సందర్భాల్లో ప్రత్యేక రీతిలో ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప విదుషీమణి. ఒక నాద మంజీరాల మనోహరాలు నాట్యమాడితే ఎలా ఉంటుందో మాస్టర్ గారు అంటే పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి ప్రియ శిష్యుల్లో ఒకరిగా మన ప్రభగారు అద్భుతమైనటువంటి రీతిలో ఒక అభినయ కళాతృష్ణతోటి రాణించి ఇప్పటికీ కూడాను ఆ మువ్వల రవళి అనే పేరు వింటే వీరు గుర్తుకొస్తారు. అలాంటి కార్యక్రమాలతోటి అందరినీ ఆకట్టుకున్నారు. నటరాజుకి నవ్యాభరణాలు తమ అభినయంతో దిద్దినటువంటి గొప్ప విదుషీమణి ఒక అభినయ కళాకారిణిగా చలనచిత్రాల్లో ఒక స్థాయిగా, ఒక కథానాయికగా, హీరోయిన్గా అనేక చిత్రాలు చేసి కూడా నాట్యాన్ని మర్చిపోలేదు, మూలాల్ని మర్చిపోలేదు. అందుకనే ఎక్కడ ఇంపైన జతులు వినిపించినా, సొంపైన తాళాలు వినిపించినా, మృదువైనటువంటి మృదంగ విన్యాసాలు వినిపించినా కూడా ఠక్కున ఆ వైపు తిరిగి తన వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సహేతుక దృష్టి వారిది. అందుకే ఇవాళ మన అకాడమీ తరఫున సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. భార్గవి గారు, రేవతి గారు, సీత గారు వారిని సత్కరించారు. గట్టిగా ఉండాలి మీ కరతాళ ధ్వనుడు. ఒక గొప్ప కళాకారిణి, మనమంతా గర్వించేటువంటి కళాకారిణి. తర్వాత శ్రీమతి శిల్పారెడ్డి గారు, అలాగే రజనీకాంత్ గారు, వీరిని కూడా మనం స్వాగతించాం, కానీ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. శిల్పారెడ్డి గారు ఒక ఫ్యాషన్ డిజైనర్గా, ఎంటర్ప్రెన్యూర్గా, హాలిస్టిక్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా చాలా పేరు గణించిన వారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. సరే, రజనీకాంత్ గారు TV9 ద్వారా మేనేజింగ్ ఎడిటర్గా అందరికీ తెలిసిన వారు, విశేషమైన ఖ్యాతి గడించిన వారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ శ్రీ అనిల్ కుమార్ వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాజేష్ గారు, రవి గారు వారిని సత్కరిస్తారు. ఓకే, ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు. అంటే వారు విచేయకపోయినా వారి యొక్క శుభకామనలు మాతో ఉన్నాయనేటువంటి భావన. పద్మశ్రీ శ్రీమతి ఉమామహేశ్వరి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గొప్ప కళాకారిణి ఉమామహేశ్వరి గారికి స్వాగతం. తమ 14వ ఏట నుంచే హరికథలు చెప్పడంతో
తమ జీవితాన్ని ప్రారంభించి సంస్కృతంలో హరికథలు చెప్పేటువంటి ఒకే ఒక్క కళాకారిణిగా తెలుగువారికి గర్వకారణంగా నిలిచి ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి గొప్ప కళాకారిణి. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్లో సంస్కృత హరికథ చెప్పి ప్రశంసలు అందుకున్నటువంటి కళాకారిణి ఉమామహేశ్వరి గారు. సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు, కాళిదాస్ అకాడమీ పురస్కారం అందుకున్నారు, చిత్రకథా సరస్వతి బిరుదు పొందారు. శృంగేరి పీఠం వారి యొక్క అభినవ మాతంగి బిరుదుతోటి సత్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది మా ఉమామహేశ్వరి గారు. ఆ తల్లికి వందనాలు. భార్గవి గారు, రేవతి గారు, అనుపమ గారు వారిని సత్కరించారు. ఇప్పుడు డాక్టర్ మాదాల రవి గారిని వేదికకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాజేష్ గారు, రవి గారు, విశాల్ గారు వారిని సత్కరిస్తారు. మాదాల రవి గారికి స్వాగతం. వేదిక స్వాగతం పలుకుతోంది. డాక్టర్ మాదాల రవి గారు ఒక అభినయ కళాకారుడుగా, ఒక యాక్టర్గా, అలాగే ఒక ప్రొడ్యూసర్గా, సోషల్ యాక్టివిస్ట్గా, విశేషమైనటువంటి రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా విభిన్నమైనటువంటి పాత్ర పోషించేటువంటి యోధుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆత్మీయత వెల్లివిరిసేటువంటి ఆత్మ బంధువు గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి గురించి మాట్లాడినట్టుగా ఉంచే సూర్యుడు అరుణారుణ కాంతులతోటి మెరిసేటువంటి సూర్యుడు. ఆ అరుణ కాంతులను ఎందుకంటున్నానంటే వారి నేపథ్యం అంతా కూడాను విప్లవాత్మకమైనటువంటి భావాలతోటి సమాజానికి సేవ చేయాలని పరితపించి ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచేటువంటి ఒక గొంతుకగా ఉండేటువంటి తత్వం డాక్టర్ మాదాల రవి గారి సొంతం కాబట్టి వారికి సభాముఖంగా మరొకమారు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత శ్రీమతి ఎన్ ఆశ్రిత వేముగంటి వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మా భార్గవి గారు, సీత గారు, అనుపమ గారు వారిని సత్కరిస్తారు. వీరు ఆశ్రిత వేముగంటి వారు సుప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి, అలాగే అభినయ కళాకారిణి, ఒక యాక్ట్రెస్గా కూడా పేరు గడించారు. అనేక టాక్ షోస్ కూడా కొన్ని నిర్వహిస్తూ ఉంటారు. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. ఇక్కడ లేరా? ఓకే. ఆ తర్వాత కొంతమంది గురువుల్ని సత్కరించుకుందామండి. దీని తర్వాత ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది, అందుకు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ గురువుల్లో భాగంగా మా కళాకృష్ణ గారు, ఆర్య స్వాగతం మీకు. వేదిక ఘనంగా స్వాగతం పలుకుతోంది. కళాకృష్ణ గారిని పిలవటం అంటే సాక్షాత్తు నటరాజమూర్తిని వేదికకు స్వాగతించడం లాంటిది. అటువంటి గొప్ప మనసున్న మహారాజు మా కళాకృష్ణ గారు, స్వాగతం మీకు. ఆంధ్రనాట్య కళాకారుడుగా, డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులుగా, మాకు ఆత్మీయ బాంధవులుగా, సోదరులుగా ఎన్ని వేదికల మీదో ఎన్నెన్నో ప్రదర్శనలు విశేషమైనటువంటి రీతిలో తమ ప్రదర్శనలతోటి రాణించి నవజనార్దన పారిజాతాన్ని 9 రోజులు ఒకే అంశాన్ని ప్రజెంట్ చేయటం అంటే గురువు గారి యొక్క కృప ఉన్నప్పటిది సాధ్యమవుతుంది. కాబట్టి తమ యొక్క సంస్థ హరిహర నృత్య నికేతన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆంధ్రనాట్య శిరోమణిగా, మధురలాస్య కళానిధిగా, అభినవ సత్యభామగా, అభినయ రాయించగా, నంది అవార్డు గ్రహీతగా ఎన్నెన్నో సత్కారాలు అందుకున్నారు దేశ విదేశాల్లో గౌరవనీయులు కళాకృష్ణ గారు. సత్కారం గురు శ్రీమతి నీనా ప్రసాద్ గారు అందుకుంటారు. వారిని సత్కరించేందుకు అనురాధ చంద్రశేఖర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నీనా ప్రసాద్ గారు, వి రిక్వెస్ట్ శ్రీమతి నీనా ప్రసాద్ గారు టు ప్లీజ్ కమాండ్ ద డయాస్. అమ్మ, ఒక అత్యంత ప్రతిభా సామర్థ్యం ఉన్నటువంటి నర్తకీమణిగా నీనా ప్రసాద్ గారు పేరు గడించారు. వారు వేదిక వస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి మూడింటిలోనూ నైపుణ్యం ఉన్నటువంటి కళాకారిణి నీనా ప్రసాద్ గారు ప్రధానంగా మోహిని ఆటంలో బాగా కృషి చేశారు. గురువులు కళ్యాణకుట్టి అమ్మ ఆవిష్కరణలతోటి మమేకమై ఆ ప్రేరణతో ఎన్నో నాట్యరీతుల్ని అభ్యసించి పిహెచ్డి చేస్తూ ఉన్నారు. పలు ప్రశంసలు అందుకున్నారు. లాస్యంలో, తాండవంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు డాక్టర్ నీనా ప్రసాద్. 2002లో కేరళ కళామండలం అవార్డు అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలని అందుకున్నటువంటి కళాకారిణి గురు శ్రీమతి నీనా ప్రసాద్ గారు. వారిని సత్కరిస్తున్నారు అనురాధ చంద్రశేఖర్ గారు. గురు శ్రీమతి చావలి బాలా త్రిపుర సుందరి గారిని వేదిక రావాల్సిందిగా మనవి. వారిని సత్కరిస్తారు హర్షవర్ధన్ గారు అండ్ శ్రీమతి ప్రమీల గారు. వారిని కూడా వేదికొచ్చి ఈ పెద్ద గురువుని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. హర్షవర్ధన్ గారు అండ్ ప్రమీల గారు వేదికకి స్వాగతం. మీ చేతుల మీదుగా మన బాలా త్రిపుర సుందరి గారు సత్కారం అందుకుంటారు. ఇప్పుడు గురు శ్రీమతి చావలి బాలా త్రిపుర సుందరి గారు విశాచార్యులు డాక్టర్ వెంపటి చినసత్యం మాస్టర్ గారి యొక్క కుమార్తె.
వారి వేదిక విచ్చేస్తూ ఉన్నారు. తమ తండ్రి గురువు గారు అయినటువంటి మాస్టర్ గారి నుంచి ప్రేరణ పొందిన బాలగారు కేవలం కూచిపూడి నృత్య మాస్టర్ గారి యొక్క బోధనా నైపుణ్యాలను కూడా అంకిత భావంతో వారసత్వంగా అందుకున్నటువంటి విదుషీమణిగా పేరు గడించారు. అమ్మ రండి, వేదిక రెండమ్మా. బాలా మేడం అని అందరూ చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు. తమ ఇంటి మనిషిగా భావన చేస్తారు. వారి ఇంట్లో శిక్షణ పొందినటువంటి పిల్లలు కూడా తమ సొంత ఇల్లుగానే అమీర్పేటలో భావన చేస్తారు. అలాంటి అవ్యాజమైనటువంటి ప్రేమను చూపుతారు. వారి తండ్రి గారి నుంచి వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణ గారు పేరుకు తగ్గట్టే ఆ అన్నపూర్ణమ్మ తల్లి యొక్క ఆ భిక్ష అందుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక గొప్ప విశేషమైనటువంటి స్థాయిలో రాణిస్తారంటారే, ఆ విధంగా ఒక సైద్ధాంతికంగా ఆచరణాత్మకంగా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ తమ గురువు గారు తండ్రి గారు అయినటువంటి వెంపటి చినసిచ్చం మాస్టర్ గారు కావచ్చు, సోదరులైనటువంటి రవిశంకర్ యొక్క వాళ్ళ యొక్క ప్రేరణతోటి గొప్ప కళాకారిణిగా తమ సంస్థని ఇవాళ నిర్వహిస్తున్నారు. ఘనంగా బాలా త్రిపుర సుందరి గారు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తదుపరి సత్కారం డాక్టర్ పేరిణి కుమార్ బండి వారు, వారిని సత్కరిస్తారు పి సుదర్శన్ రెడ్డి గారు అండ్ వనశ్రీ గారు. వేదిక వచ్చి వారిని సత్కరించవలసిందిగా మనవి. పేరిణి కుమార్ గారు మీరు వేదిక రావాలి. ఈ యొక్క పిల్లలందరితో కలిసి అభినయవాణి కళాకారులు అందరూ కూడాను అనర్ఘరత్నాలు లాంటి పిల్లలు వీళ్ళంతా. అటువైపు ఆ దీక్షిత్ నుంచి ఇటువైపు ఈ చివరి వరకు పిల్లలంతా. ఇప్పుడు పేరిణి కుమార్ గారు, డాక్టర్ పేరిణి కుమార్ బండివారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. ఆంధ్రనాట్యం పేరిణి రెండింటిలోనూ పేరు గడించినటువంటి కళాకారులు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందారు. అనేక సంవత్సరాలుగా ఈ కళా ప్రయాణం చేస్తున్నటువంటి కళాకారులు పేరిణి కుమార్ గారు. సింగపూర్లో దాదాపు 10 సంవత్సరాలు అక్కడే ఉండి అనేక మంది శిష్యుల్ని తయారు చేసినటువంటి ఘనత వీరిది. మొత్తం మీద దాదాపు 4000 మంది శిష్యుల్ని తయారు చేశారు. ఎన్నో వర్క్షాప్స్ నిర్వహించారు. వాళ్ళు డాక్టర్